నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. అసీం మునీర్ ఇంకా అతను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు బుసలు కొడుతున్నాడు. అది మరి బుసలు కొడితే ఊరుకుంటాడా? అజిత్ దోవలో ఆ కూరలు పీకేస్తారు. ఎందుకంటే బుసలు కొట్టడానికి చూశారు, విధ్వంసాలు సృష్టించడానికి చూశారు. అందుకనే దమ్మున్న మగోళ్ళలాగా దోవలు పాకిస్తాన్ వెళ్ళి తన సత్తా ఎంతో చూపించాడు. నిఘా కళ్ళు కప్పాడు, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు, వాళ్ళ కళ్ళ ముందే తిరిగాడు, తన పని తాను చేయించుకొచ్చాడు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమే ఉన్నదండి, ఆయన అధ్యక్షుడు అవ్వాలనుకుంటున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పదవి చేపట్టాడు ఆయన. ఇప్పుడు ఇంకెక్కడి నుంచి ఉంటుంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది పాక్ వినాశనానికి కారణం అవుతుంది. ఎందుకంటే అలాంటి డెసిషన్లు ఆయన తీసుకుంటాడు కాబట్టి. పాకిస్తాన్ CDFగా మునీర్ తొలి ప్రసంగం. భారత్కు నేరుగా వార్నింగ్. సరిహద్దుల్లో దాయాదుల మధ్య మళ్ళీ టెన్షన్. మునీర్ వార్నింగ్ వీడియో వైరల్. వేడెక్కిన దక్షిణాసియా. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ రక్షణ వ్యవస్థలో పెద్ద మార్పులు. పాకిస్తాన్ కొత్తగా సృష్టించిన CDF అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. దీనికి ఈ పదవిని చేపట్టిన తొలి పాకిస్తాన్ అసీం మునీర్. ఇప్పుడు దేశంలోనే అత్యంత శక్తివంతుడు. పాక్ 27వ రాజ్యాంగ సవరణ. మునీర్కు సూపర్ పవర్స్. CDFగా మునీర్ తొలి ప్రసంగంలోనే భారత్ టార్గెట్. భారత్ ఎలాంటి దాడికి దిగినా పాకిస్తాన్ ప్రతీకారం వేగంగా తీవ్రంగా ఉంటుందని మునీర్ హెచ్చరికలు. అంటే మేకపోతు గాంభీర్యాను. పులి అయిపోతుంది కదా, కొద్దిగా వేసిన మాత్రాన అసలు రంగులు పూనుకున్న పిల్లే పులే. భారత్ నువ్వు హెచ్చరించే సీన్ ఉందా మునీరు అని ఏకేస్తున్నాయి సోషల్ మీడియా. అసలు నీ సత్తా ఎంత, నువ్వెంత? నువ్వేదో CDF అధికారం అయిపోయినంత మాత్రాన భారత్ నువ్వు హెచ్చరించేసి భారత్ దాడికి దిగిందా నీతోటి ఎప్పుడన్నా అని ఇదే ప్రశ్నిస్తున్నారు అందరూ. ఎప్పుడే నీతో దాడికి దిగింది? అన్యాయంగా నీ మీద ఎప్పుడే ఒక్క గుండు వదిలింది? నువ్వే సరిహద్దుల్లో కవ్విస్తావు, పెహల్గాం లాంటి దాడులు చేస్తావు, ముంబై లాంటి దాడులు చేస్తావు, ఎర్రకోట మీద ఎగిరి పడతావు, గోకుల్ చాటు, లుంబిని పార్కులు. ఎన్ని చెప్పాలి నీకోసం? నువ్వు చేసిన క్రూరత్వం, మీరు చేసిన అన్యాయం, మీరు చేసిన దుర్మార్గం మీ దగ్గర పెంచి పోషిస్తా క్రూర మొగాళ్ళ లాంటి మనుషుల్ని. వాళ్ళు జిహాద్ కోసం ఎంతమంది బలైపోవాలి? ఇది కదా నువ్వు ఆలోచించాల్సింది. భారత్ నేను హెచ్చరిస్తున్నాడు అంటే CDF ఆఫీసర్ అయిపోయాడు కదా. ఏం లేదు, ఇప్పుడు పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంటుందంటే, చాలామంది అక్కడ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఈ మిలిటరీ అధికారులు కానీ వాళ్ళు ఎంతలా భారత్ని తిడతాను. ఇందాక ముందే చెప్పాను ఒక ఎగ్జాంపుల్ క్రికెటర్ల కోసం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు పొగడాలి, భారత్ని తిట్టాలి, అప్పుడు వాళ్ళని ఆకాశానికి ఎక్కుతారు. అమ్మ మునీర్ వచ్చాడురా, ఇంకా చూడరా, ఆడొచ్చాడురా చూడరా, ఈడొచ్చాడురా చూడరా. ఎవడొచ్చినా ఏమి ఉండదు ఇక్కడ. ఏముంటుంది పీకడానికి? భారత్ ఇక్కడ భారతదేశం 140 కోట్ల భారతమని ఎక్కడ మీరు ఫైట్ చేస్తారు? ఎక్కడ పోటీ పెడతారు? గట్టిగా చప్పట్లు కొడితే గుండాకి సస్తారు. అది భారత్ సత్తా. దాంతో ఎందుకు పులి ముందు పిల్లి గెంతుల్లాగా ఉంటుందన్నది జరుగుతున్న ప్రచారం. ఇక CDFగా మునీర్ తొలి ప్రసంగంలో భారత్పై టార్గెట్ చేస్తూ హెచ్చరిస్తున్నాడు. ఇక మునీర్ ప్రసంగం అంతర్జాతీయ వేదికల మీద బర్నింగ్ టాపిక్. మునీర్ కామెంట్స్ సోషల్ మీడియాలో భీకర వైరల్. గ్లోబల్ డిప్లొమాటిక్ సర్కిల్లో అలజడి. మునీర్ పాకిస్తాన్ చరిత్రలో ప్రత్యేకమైన సైనిక అధికారి. పాక్ చరిత్రలో మొదటిసారిగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఒకే కమాండ్లోకి తెచ్చే శక్తివంతమైన CDF పదవికి నియమితుడైన తొలి వ్యక్తి అసీం మునీర్. ఈ పదవి మునీర్ పాకిస్తాన్లో అధ్యక్షుడి తర్వాత అత్యంత అధికారవంతుడు. న్యాయమైన రక్షణలో అధ్యక్షుడితో సమాన హోదా. అన్ని వింగిల్ని ఒకే దగ్గర తీసుకొస్తాం. ఇప్పుడు ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారండి ఆయన అధ్యక్ష పదవి అని. సరే, అధ్యక్ష పదవికి బదులు ఆ క్యాడర్ ఉన్న వాళ్ళని, సేమ్ క్యాడర్ అంటే అంతలాగా బలవంతమైన అన్ని అధికారాలు ఉన్నవాడిని తీసుకురావాలి అంటే, సరే అక్కడ ప్రధానమంత్రి అదేమైనా వ్యతిరేకత వస్తుందేమో, ప్రజలు మళ్ళీ తిరుగుబాటు పడతారేమో. మునీర్ మీద కోపంతో ఉన్నారు. ప్రజలు తిరుగుబాటు పడ్డారనుకోండి, తరిమి కొడతారు. నీకు అక్కడ బంకర్లు కూడా కనిపించవు. నువ్వైతే ఆ బార్డర్ దాటి బయటికి రాలేవు. బయటకు వచ్చారంటే వేసేస్తారు. సో ఇది పరిస్థితి. అందుకని ఏం చేస్తున్నారు? సరే ప్రధానమంత్రి కాకుండా ఆ ఈక్వల్ పొజిషన్ ఉన్నది ఏదైతే ఉన్నదో దాని మీద కొనేసారు. CDF పుట్టింది అని. ఇక ప్రాసిక్యూషన్ దాదాపు అసాధ్యం. ఈ స్థాయి పవర్ పాకిస్తాన్ మిలిటరీ రాజకీయాల్లో భారీ మార్పుకు సూచనలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ వ్యూహాత్మక మార్పు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సైన్యం తీవ్ర ఒత్తిడికి గురైందని భావించిన పాక్ ప్రభుత్వం
రక్షణ వ్యవస్థను సంపూర్ణంగా పునర్నిర్మించాలని ప్రయత్నంలో సిడిఎఫ్ పదవిని ప్రవేశపెట్టింది. ఇక సైనిక వ్యవస్థను ఏకీకృతం చేయడానికి 27వ రాజ్యాంగ సవరణ అమలు. పాక్ సైన్యంలో ఉన్న అంతర్గత విభజన, కమాండ్ లోపాలు, ఇంటర్ సర్వీస్ కోఆర్డినేషన్లో ఉన్న బలహీనతలపై షరీఫ్ ప్రభుత్వం ఆందోళన. ఈ నేపథ్యంలో సిడిఎఫ్ పోస్ట్ సుప్రీం మిలిటరీ బాడీగా మారింది. ఇక మునీర్ తొలి ప్రసంగం దౌత్య వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చింది. పాకిస్తాన్ దళాలు యుద్ధానికి కొంత అవసరాలకు సిద్ధంగా ఉండాలన్న మునీర్ సరిహద్దు భద్రతను మరింత గట్టి దశలోనే తీసుకెళ్తామంటూ సంకేతాలు. ఇక భారత్ ఏ ఊహల్లో ఉండకపోతే మంచిది అంటూ చేసిన హెచ్చరిక. రెడ్ లైన్ స్పష్టంగా గీసినట్లే. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రదర్శనపై ప్రశంసలు. పాక్ రక్షణ వ్యవస్థ తాము బలపడ్డామని, భారత దాడిని తిప్పికొట్టే సామర్థ్యం పెరిగిందని పరోక్ష సందేశం. మునీర్ కామెంట్స్తో దక్షిణాసియాలో మళ్ళీ ఫ్లాష్ పాయింట్. మునీర్ కొత్త బాధ్యతలు, వెంటనే భారత్ని హెచ్చరించడం, దక్షిణాసియా జియో పాలిటిక్స్ మళ్ళీ వేడెక్కుతుందనే సంకేతం. ఆయన చెప్పేది ఏంటి? మీరేమీ చేయలేరు, భారత్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనకు బోల్డ్ సంపత్తి ఉంది, మనం తిప్పి కొట్టగలం. ఏంటి తిప్పి కొట్టేది? ఏముంది తిప్పి కొట్టడానికి? మీరు కొట్టుకోవడానికే డప్పులు లేవు అక్కడ. ఏ అమెరికా నుంచి వచ్చి డప్పు కొట్టాలి మీకు సౌండ్ రావాలంటేని. ఎంత బేదరికంలో మునిగిపోతున్నది పాకిస్తాన్ పరిస్థితి, ఫ్యూచర్లో ఏమవుతుందో అని కూడా అర్థం కాని సిచ్యువేషన్. మీరు తీసుకునే నిర్ణయాలు కానీ మీ పాలనలు కానీ చాలా ఇబ్బందులు. ఎందుకు పుట్టేవరా బాబు ఇక్కడ అనే విధంగా చాలామంది ఉన్నారు. సరే, ఇంకెక్కడికి పోలేక అక్కడే చావలేక బతుకు జీవుడు అని బతుకుతున్న నేపథ్యం. మీరు ప్రశాంతంగా బతకొచ్చు, మంచిగా బతకొచ్చు, అద్భుతంగా పాలన చేయొచ్చు, అదెవరు కూడా కాదంటారు. కానీ మీరు చేసే నిర్ణయాలు, మీరు చూపే చొరవలు, మీరు పెంచి పోషించే ఉగ్రవాదాలు, ఇవే మీకు ముప్పుగా మారుతున్నాయి, మారబోతున్నాయి. ఇక సిడిఎఫ్ వ్యవస్థతో పాక్ మిలిటరీ కేంద్రీకృత శక్తిగా మారితే దక్షిణాసియా ప్రాంతంలో శక్తి సామ్యానికి కొత్త దిశలో ప్రభావం పడే అవకాశం. భారత్ పాక్ మధ్య మాటల యుద్ధం మళ్ళీ పెరగడం, ఇండో పాక్ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉద్రిక్తలు మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అమెరికా, చైనా, రష్యా వంటి శక్తివంతమైన దేశాలు ఈ పరిణామాన్ని ఎలా చదువుకుంటాయనేది రాబోయే వార్తల్లో కీలకం కానుంది. దీని మీద ఏం చేస్తున్నదండి అమెరికా అవనియండి, చైనా అవనియండి, రష్యా అవనియండి, చాలా జాగ్రత్తగా చూస్తున్నాయి. మనం చూసాం రష్యా అధ్యక్షుడు పుతిన్ దాని మీద మరీ మండిపోతున్నాడు. ఎందుకంటే ఆలువైపు కన్నెత్తి చూడదు. ఆలు గగనాల నుంచి వచ్చినా సరే కిందకి ఎలా చూడడు. అక్కడ పాకిస్తాన్ ఉన్నదంటే అంత చిరాకు పుతిన్ లాంటి వాళ్ళకి. సో ఒక పక్క భారత్ వైపు వస్తున్నారు, భారత్ తోటి బాయి అంటున్నారు, చేతులు పట్టుకుని వెళ్తున్నారు. కోట్ల రూపాయలండి, 100 కోట్ల విలువైన కారుని రష్యా నుంచి తెప్పించుకున్న పుతిన్ అక్కడ అధ్యక్షులు 30-40 లక్షల కారులో, ప్రధానమంత్రి గారి కారులో ఆయన ఎక్కువచ్చాడు. అంటే చూడండి, అంటే ఎంత అభిమానం, ఎంత గౌరవం ఇవ్వడం. అది ఆయన కారు తెప్పించుకున్నది ఎందుకు? ఈయన కారులో ఎక్కడానికి కాదు కదా. కానీ అక్కడ ఆయన అవలంబించిన తీరు ప్రపంచ దేశాలన్నీ కూడా శబాష్ అంటున్నది. అంత గొప్ప అగ్రరాజ్యం రష్యా లాంటి దేశం కూడా భారత్ దగ్గరికి వచ్చేసరికల్లా అన్నీ మర్చిపోతున్నది. తన హోదాలు మర్చిపోతున్నది, తన సంపత్తిని మర్చిపోతున్నది. ఇక్కడ ఉన్న ఆప్యాయత, అనురాగం, ఈ గాలి అలా ప్రేమను పంచుతాయి. మీరు ద్రోహాల్ని, దుర్మార్గాల్ని, రక్తాల్ని చిందించడమే మీకు ప్రజలకు ఇచ్చే బహుమతి మీరు. సో భారత్తో ఎప్పుడు మునీర్ పోల్చుకోకు. ఒకవేళ నువ్వేమైనా తోక జాడించాలని చూస్తే ఏదన్నా ఎగిరిపోద్ది తోకతో పాటు. తస్మాత్ జాగ్రత్త అంటున్నది ఇండియా ఇండైరెక్ట్గా. దానికి నాంది కోరలు పీకేస్తాను అజిత్ దోవల్ ఇండైరెక్ట్ వార్నింగ్. నువ్వు బుసలు కొట్టకు, ఎవరి మీద కొట్టినట్టు. నా సంగతి నీకు ముందే తెలుసు కదా, ఇక్కడ నేను ఉన్నాను రా బాయ్, గుర్తుపెట్టుకో అంటున్నాడు. మరి చూద్దాం మునీర్ తగ్గుతాడో